మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం దశమి. రాత్రికి ఈ ఒక్క ఆకును మీ ఇంటి గుమ్మం పక్కన పెడితే చాలు, మీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ క్షణాల్లో మటుమాయమైపోతాయి. మీ ఇంట్లోకి ధనప్రవాహం వస్తుంది. ఎంతటి దరిద్రుడైనా సరే అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వరుడిగా మారిపోయే అవకాశం ఈ పరిహారం ద్వారా కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా కురుస్తుంది. ఇప్పటి వరకు మీరెదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి తిరుగులేని రాజయోగం మీ సొంతమవుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ ఆకుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కి 100% ఫలితాలు వస్తాయి. ఈ ఆకుకు ఎన్నో శక్తులుంటాయి. సాధారణంగా చాలామంది కష్టపడుతుంటారు, కానీ ఫలితం ఉండదు. అలాంటి వారికి ఈ పరిహారం ఒక వరం లాంటిది. సంపాదన పెరగడమే కాకుండా వచ్చిన డబ్బు నిలకడగా ఉండటానికి ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఒక్క ఆకులో అనంతమైన దైవిక శక్తి దాగి ఉంది. మరింతకీ ఆ ఆకు ఏమిటి, ఆ ఆకును గుమ్మం దగ్గర ఎలా పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని భక్తితో కామెంట్ చేయండి. ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు పవిత్రపురం. ఆ ఊరిలో శ్రావణి అనే ఒక ధైర్యవంతురాలైన మహిళ ఉండేది. శ్రావణి చిన్న వయసులోనే తన భర్తను కోల్పోయింది. ఆమెకు వంశీ అనే ఒక చిన్న కొడుకున్నాడు. భర్త మరణించిన తర్వాత పుట్టడు దుఃఖంలో ఉన్న శ్రావణికి ఆమె వద్ద ఉన్న గోమతి అనే ఒక ఆవు మాత్రమే కొండంత అండగా నిలిచింది. శ్రావణి ఆ గోమతి పాలను ఊరంతా అమ్ముతూ ఆ వచ్చిన సంపాదనతో తన కొడుకును గొప్ప చదువులు చదివించాలని కలలు కనేది. గోమతి ఇచ్చే పాలు చాలా స్వచ్ఛంగా కమ్మగా ఉండేవి. అందుకే ఊరిలోని వారందరూ మరే ఇతర పాలు కొనకుండా కేవలం శ్రావణి వద్దనే పాలను కొనేవారు. శ్రావణికి గోమతి అంటే కేవలం ఒక ఆవు మాత్రమే కాదు, అది తన కుటుంబంలో ఒక సభ్యురాలు. అయితే శ్రావణి అత్తగారైన రాజమ్మ మనస్తత్వం మాత్రం చాలా కఠినంగా ఉండేది. ఆమెకు పాతకాలపు పద్ధతులు, చాదస్తం ఎక్కువ. తన కొడుకు పోయిన బాధ కంటే తన కోడలు ఊరంతా తిరిగి పాలు అమ్ముతుందనే విషయమే రాజమ్మకు పెద్ద అవమానంగా తోచేది. రాజమ్మ ఆలోచనలను మరింత పదును పెట్టడానికి ఆమెకు పుల్లమ్మ అనే ఒక స్నేహితురాలు ఉండేది. పుల్లమ్మకు పక్కవారి ఇళ్లలో గొడవను పెట్టడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు పుల్లమ్మ రాజమ్మ వద్దకు వచ్చి, చూడు రాజమ్మ, మీ కోడలు శ్రావణి రోజురోజుకు మితిమీరిపోతోంది. మగాడిలాగా ఊరంతా తిరుగుతూ పాలమ్ముతుంది. మా ఇంట్లో మా కోడలు కనీసం ఇంటి కిటికీలోంచి కూడా బయటకు చూడదు. మీ కోడలు మాత్రం అందరి ఇళ్లకు వెళ్ళి పాలు పోస్తుంది. ఇది మీ వంశ గౌరవానికి మంచిది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆమెను అదుపులో పెట్టు అని నూరిపోసింది. పుల్లమ్మ మాటలకు రాజమ్మ మనసు మరింత కలుషితమైంది. ఆమె ఇంటికి వెళ్ళగానే శ్రావణిని నిలదీసింది. శ్రావణి, ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకు. ఈ పాలు అమ్మే వ్యాపారం ఆపై. మన వంశ ప్రతిష్టను వీధిపాలు చెయ్యకు. ఆడది అంటే ఇంట్లోనే ఉండాలి అని గట్టిగా అరిచింది. దానికి శ్రావణి ఎంతో వినయంగా, అత్తయ్యగారు, నేను బయటకు వెళ్ళి కష్టపడకపోతే మన ఇల్లు ఎలా గడుస్తుంది? వంశీ చదువు ఎలా సాగుతుంది? ఆయన బతికి ఉంటే నేను కూడా ఇంట్లోనే ఉండేదాన్ని కదా. మన గోమతి పాలు అమ్మి నేను గౌరవంగానే బతుకుతున్నాను. ఇందులో తప్పేముంది అని ప్రశ్నించింది. కానీ రాజమ్మకు ఆ సమాధానం నచ్చలేదు. శ్రావణికి గోమతి పట్ల ఉన్న ప్రేమను చూసి రాజమ్మ కుతకుతలాడిపోయేది. గోమతి కూడా సామాన్యమైన ఆవు కాదు. దానికి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి. శ్రావణి ఆవు కోసం గోశాలలో ఒక చిన్న కృష్ణుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసింది. గోమతి ప్రతిరోజు ఆ విగ్రహాన్ని చూస్తూ మనసులోనే హరే కృష్ణ అని జపించుకునేది. ఆ సమయంలో గోమతి గర్భవతి కూడా. శ్రావణి దానిని చాలా జాగ్రత్తగా చూసుకునేది. గోమతి, నీ వల్లి నేను ఈరోజు ధైర్యంగా నిలబడగలుగుతున్నాను. నువ్వు త్వరలోనే ఒక ముద్దుల దూడకు జన్మనిస్తావు. ఆ కృష్ణయ్య నిన్ను ఎప్పుడూ కాపాడుతాడు అని గోమతిని నిమురుతూ ఉండేది. శ్రావణి చూపిస్తున్న ఈ ప్రేమ రాజమ్మకు అసూయను కలిగించింది. శ్రావణి బయట పని చేయకుండా ఉండాలంటే ముందు ఆ గోమతిని ఇక్కడి నుండి పంపించేయాలి అని రాజమ్మ ఒక కుట్ర పన్నింది.
ఈ కుట్రలో పుల్లమ్మ కూడా తోడైంది. ఒకరోజు శ్రావణి ఊరి పెద్దాయన రామశాస్త్రి గారి దగ్గరకు ఏదో పని మీద వెళ్ళింది. ఇదే అదనుగా చూసుకొని రాజమ్మ గోశాలకు వెళ్ళి గోమతి తింటున్న గడ్డిని బలవంతంగా లాగేసి దూరంగా విసిరేసింది. పాపం గర్భవతిగా ఉన్న గోమతి ఆకలితో అల్లాడిపోయింది. కానీ ఆ మూగజీవి ఎవరికీ ఏమీ చెప్పుకోలేదు. మరుసటి రోజు శ్రావణి లేని సమయంలో పుల్లమ్మ ఒక అడుగు ముందుకు వేసి గోమతి తాగే తవుడు నీటిలో ఎర్రటి కారాన్ని కలిపేసింది. ఏమీ తెలియని గోమతి ఆ నీటిని తాగగానే నోరంతా మంటతో తల్లడిల్లిపోయింది. అటూ ఇటూ పరుగులు తీస్తూ ఆ వేదనను అనుభవించింది. పాపం రాజమ్మను నీటి కోసం వేడుకుంటున్నట్లుగా దీనంగా అరిచింది. కానీ రాజమ్మకు కనికరం కలగలేదు సరికదా. రాజమ్మ, నీకు బాగా కావాలి, తిక్క కుదిరింది అని వెటకారంగా నవ్వింది. శ్రావణి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గోమతి చాలా నీరసంగా పడుకొని ఉంది. శ్రావణి అడిగినా అది ఏమీ తెలియనట్టే ఉండిపోయింది. తన వల్ల శ్రావణి మనసు కష్టపడకూడదని గోమతి ఆవేదనను దిగమింగుకుంది. రాజమ్మ ఆగడాలు అక్కడితో ఆగలేదు. ఎలాగైనా ఆవును భయపెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చెయ్యాలనుకుంది. తన మనవడైన వంశీని పిలిచి, వంశీ, నీకు బోలెడు మిఠాయిలు కొనిస్తాను. ఈ టపాసుల దండను తీసుకువెళ్ళి ఆ గోమతి తోకకు కట్టి నిప్పుపెట్టు. అది ఎలా పరుగులు పెడుతుందా చూసి సరదా పడదాం అని ఆ బాలుడికి దుర్బుద్ధి నేర్పింది. పసివాడైన వంశీకి అందులో ఉన్న ప్రమాదం తెలియక తన నానమ్మ చెప్పినట్టే గోమతి తోకకు టపాసులు కట్టి వెలిగించాడు. టపాసులు పేలుతుంటే గోమతి ప్రాణభయంతో అరిచింది. తన కడుపులో ఉన్న బిడ్డకు ఏమవుతుందో అని భయపడి శ్రీకృష్ణుడి విగ్రహం ముందు నిలబడి కన్నీరు కార్చింది. కృష్ణయ్య, నన్ను నా బిడ్డను కాపాడు అని మనసులో ప్రార్థించింది. ఆ మూగజీవి ఆర్తనాదం ఆ పరమాత్ముణ్ణి కదిలించింది. వెంటనే అక్కడ అద్భుతం జరిగింది. శ్రీకృష్ణుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన చల్లని స్పర్శతో గోమతి తోకకున్న టపాసులు వాటంతటా అవే ఊడిపోయి మంటలు ఆరిపోయాయి. అదే సమయంలో శ్రావణి రాజమ్మ అక్కడికి చేరుకున్నారు. ఎదురుగా సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణి చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. కృష్ణుడు గంభీరమైన స్వరంతో, రాజమ్మ, ఒక స్త్రీ తన కాళ్లపై తాను నిలబడాలని ప్రయత్నిస్తుంటే ఆమెను ప్రోత్సహించాల్సింది పోయి ఇలా అడ్డుపడటం నీకు ధర్మమా? మూగజీవులను హింసించడం మహాపాపం. ఈ గోమతి నీ ఇంటికి మహాలక్ష్మి. శ్రావణి చేస్తున్న పనిలో ఎలాంటి తప్పు లేదు. కష్టపడి బతికే ప్రతి మనిషికి నా ఆశీస్సులుంటాయి. ఏ ఇంట్లో అయితే ఆవులు హింసించబడతాయో, ఏ ఇంట్లో అయితే స్త్రీల శ్రమను అవమానిస్తారో ఆ ఇంట్లో నేనుండలేను అని పలికాడు. స్వామి మాటలు విన్న రాజమ్మకు కళ్ళు తెరుచుకున్నాయి. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో కన్నీరు కార్చింది. శ్రీకృష్ణుడు శ్రావణిని దీవించి మాయమయ్యాడు. అప్పటి నుండి రాజమ్మ మనసు పూర్తిగా మారిపోయింది. పుల్లమ్మ వంటి వారి మాటలు వినడం మానేసింది. శ్రావణికి ఇంటి పనుల్లో సాయం చేస్తూ ఆమెను పాలు అమ్మడానికి ప్రోత్సహించింది. గోమతిని తన కన్నబిడ్డలా చూసుకోవడం మొదలుపెట్టింది. కొద్ది రోజులకే గోమతి ఒక అందమైన పెయ్య దూడకు జన్మనిచ్చింది. ఆ దూడ రాకతో ఆ ఇల్లు మరింత కలకలలాడింది. శ్రావణి కష్టానికి ప్రతిఫలంగా వ్యాపారం కూడా బాగా వృద్ధి చెందింది. వంశీ చక్కగా చదువుకుని పెద్ద ప్రయోజకుడయ్యాడు. పవిత్రపురంలో శ్రావణి కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది. కష్టపడి పనిచేసే గుణం, మూగజీవుల పట్ల కనికరం ఉంటే దైవకృప ఎప్పుడూ తోడుంటుందని ఆ ఊరి ప్రజలందరూ గ్రహించారు. రాజమ్మ, శ్రావణి, వంశీ మరియు గోమతి అంతా కలిసి ఒకే కుటుంబంలా ఎంతో సంతోషంగా జీవించారు. ఇక అసలు విషయంలోకి వస్తే, మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో రహస్య శక్తులు దాగి ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ముక్కలకు, ఆకులకు గ్రహదోషాలను, వాస్తుదోషాలను తొలగించే శక్తి ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆకు మరేదో కాదు, అత్యంత పవిత్రమైన వేపాకు. వేప చెట్టును మనం సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపంగా భావిస్తాము. వేప ఆకులకు ఉండే శక్తి సామాన్యమైనది కాదు. వేపాకు అనేది కేవలం ఒక ఔషధ ముక్క మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ఆయుధం. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని బయటకు పంపి సానుకూల శక్తిని లోపలికి ఆహ్వానించడంలో వేపాకు అగ్రస్థానంలో ఉంటుంది. వేప చెట్టు బాలి పీల్చినా, ఆ చెట్టు నీడన నిలబడినా మనకు ఎంతో ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా చూస్తే వేప చెట్టు ఉన్న ఇంట్లో దుష్టశక్తులు అడుగు పెట్టలేవు. మన జీవితంలో మనం అనుభవించే కష్టాలను, కడగండ్లను తుడిచిపెట్టి ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే అద్భుతమైన శక్తి ఈ వేపాకులకు ఉంది. ఇంటి దగ్గర వేప చెట్టును పెంచుకోవడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది.
వేప మన జీవితాన్ని అద్భుతంగా మార్చేయగలదు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు వేపాకుతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది. వేపాకులోని చేదు మన జీవితంలోని కష్టాలను హరిస్తుందని, దానిలోని పవిత్రత మనకు శుభాలను చేకూరుస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ ఆదివారం రోజున మీరు చేసే ఈ చిన్న పరిహారం మీ తలరాతను మార్చేస్తుంది. ఆదివారం సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే పరిహారాలకు ఫలితం చాలా త్వరగా కనిపిస్తుంది. ముందుగా మీరు ఆదివారం పగటిపూట అంటే సూర్యుడు ఉన్న సమయంలోనే ఒక వేపాకు రెమ్మను కోసుకొని రావాలి. ఈ రెమ్మ తాజాగా ఉండాలి. ఎండిపోయినవి లేదా పురుగు పట్టినవి తీసుకోకూడదు. ఇలా తెచ్చుకున్న వేపాకు రెమ్మను శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఆ తర్వాత ఆదివారం రాత్రి పడుకునే ముందు ఒక ప్లేట్ తీసుకోండి. అది ఇత్తడి ప్లేట్ అయినా లేదా స్టీలు ప్లేట్ అయినా పర్వాలేదు. ఆ ప్లేట్లో మీరు తెచ్చుకున్న వేపాకు రెమ్మనుంచండి. ఇప్పుడు ఆ వేపాకు రెమ్మ మీద కొద్దిగా ఉప్పును చల్లండి. ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉంటుంది. మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ఉప్పు లాగేస్తుంది. ఆ తర్వాత ఆ ప్లేట్లో 2 దాల్చిన చెక్క ముక్కలు వేయండి. దాల్చిన చెక్క అనేది ధనాన్ని ఆకర్షించే శక్తి కలిగి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ధనప్రాప్తి కోసం చేసే తంత్రాల్లో దాల్చిన చెక్కను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటితో పాటు ఆ వేపాకుపై చిటికెడు పసుపు మరియు చిటికెడు కుంకుమను వేయండి. పసుపు, కుంకుమలు సౌభాగ్యానికి, శుభానికి సంకేతాలు. ఇలా సిద్ధం చేసుకున్న ప్లేటును మీ 2 చేతులతో పట్టుకొని మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకోండి. మీకున్న కష్టాలన్నీ తీరిపోవాలని, ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలని కోరుకుంటూ ఆ ప్లేటు పట్టుకుని మీ ఇల్లంతా ఒక్కసారి తిరగండి. ఇల్లంతా తిరగడం అంటే ప్రతి గదిలోకి వెళ్ళి ఆ వేపాకు, ఉప్పు, దాల్చిన చెక్క ఉన్న ప్లేటును చూపించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ప్రతి మూలలో దాగి ఉన్న ప్రతికూల శక్తి ఆ ప్లేటులోకి చేరిపోతుంది. ఇంటి ఆవరణలో ఉన్న దిష్టి, నరగూష వంటివి ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఇల్లంతా తిరిగిన తర్వాత చివరగా ఆ ప్లేటును తీసుకువెళ్ళి మీ ఇంటి ప్రధాన సింహద్వారం పక్కన బయట వైపు పెట్టాలి. రాత్రంతా ఆ ప్లేటు అక్కడే ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆదివారం రాత్రి నుంచి మీ ఇంట్లోకి అదృష్ట ఘడియలు మొదలవుతాయి. వేపాకు మరియు ఉప్పు కలిసి మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. దాల్చిన చెక్క మీ ఇంటికి ధనదేవతను ఆహ్వానిస్తుంది. మరుసటి రోజు ఉదయం అంటే సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ ప్లేటులో ఉన్న వేపాకును, ఉప్పును, దాల్చిన చెక్కను తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని చోట లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఆ ప్లేటును శుభ్రంగా కడుక్కుని మళ్ళీ ఇంట్లో వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి. మీరు కోరుకున్నంత ధనం మీకు లభిస్తుంది. వ్యాపారాల్లో నష్టాలు పోయి లాభాలొస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెరుగుదల వంటివి సంభవిస్తాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఆ అప్పుల నుండి త్వరగా బయటపడతారు. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంట్లో శాంతి, ఆరోగ్యం కూడా లభిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో ఎప్పుడూ లోటనేది ఉండదు. ఈ ఆదివారం మీరు పూర్తి నమ్మకంతో, భక్తితో ఈ వేపాకు పరిహారాన్ని చేసి చూడండి. మార్పును మీరే గమనిస్తారు. డబ్బుకు డబ్బు, సుఖానికి సుఖం లభించి మీ జీవితం ధన్యమవుతుంది. మన పూర్వీకులు చెప్పిన ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మన జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తాయి. కాబట్టి అసహనానికి గురి కాకుండా నమ్మకంతో ఈ పని చేయండి. లక్ష్మీ కటాక్షం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. ఆదివారం రోజు నిమ్మకాయలతో ఈ పదార్థం చేసుకుని తింటే చాలు, మీకు ఉండే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు, ఇంట్లోని సమస్యలు, ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా ఆదివారం రోజు ఈ పదార్థం తినటం ప్రారంభించండి. మీరు ఏ పూజలు, పరిష్కారాలు చేయవలసిన అవసరం కూడా లేదు. కేవలం నిమ్మకాయలతో ఈ పదార్థాలు చేసుకుని తింటే చాలు, మీ దేహానికి ఒక తెలియని శక్తి వస్తుంది. మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ప్రతి ఆదివారం ఈ పదార్థాలను తినటం ప్రారంభించండి. ఆ తర్వాత వచ్చే రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంతేకాదు, ఆదివారం రోజు ఈ పదార్థం తింటే పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, అనవసరమైన నిందలు రాకుండా ఉంటాయి. మరి అసలు ఆదివారం రోజు నిమ్మకాయతో ఏం తయారు చేసుకుని తినాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిమ్మకాయ అంటే అమ్మవారికి చాలా ప్రియమైనది. నిమ్మకాయను సమస్త
ఉగ్రదేవతలు ఇష్టపడుతూ ఉంటారు. ఆదివారం రోజు రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయలతో దీపాలు వెలిగిస్తే మీకు ఉండే సమస్త సమస్యలు తొలగిపోతాయి. నిమ్మకాయలతో పులిహోర చేసి దుర్గాదేవికి సమర్పిస్తే ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది. నిమ్మకాయలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే నిమ్మకాయలతో చేసిన ఏదైనా ఒక పదార్థాన్ని తిన్నట్లయితే మీ భాగ్యం పెరుగుతుంది. నిద్రపోతున్న అదృష్టాన్ని తట్టి లేపుతుంది నిమ్మకాయ. నిమ్మకాయ పులిహోర, నిమ్మరసం, నిమ్మ చారు, నిమ్మ నిల్వ పచ్చడి, ఇలా ఏదో ఒక నిమ్మ సంబంధమైన పదార్థాన్ని ఆదివారం తినండి. మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆదివారం రోజు మీ ఇంటికి చుట్టాలు వస్తే వారితో కూడా నిమ్మకాయతో చేసిన పదార్థాలను తినిపించండి. ఇలా చేస్తే మీ జాతకంలోని దోషాలు కూడా పోతాయి. ఆదివారం రోజు నిద్రించే ముందు ఒక్క చుక్క నిమ్మరసం నాలుక మీద వేసుకుని కొద్దిగా నీటిని త్రాగి నిద్రించండి. ప్రతి ఆదివారం ఇలా చేస్తే సంఘంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కష్టాలనేవి ఉండవు. కాబట్టి ఆదివారం రోజు ఏదో ఒక సమయంలో తప్పక నిమ్మకాయతో చేసిన పదార్థాలను తిని అదృష్టాన్ని పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.